15 సంవత్సరాలు ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే కూటమి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం, అంత సుస్థిరత అవసరం. జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు. ఇది మీరు జైలుకి వెళ్ళగానే నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చానని చెప్పడానికి ఏంటంటే, ఇది చాలా తప్పన పడుతున్నాం అందరం. ఎందుకంటే 2008 నుంచి నేను ఉన్నాను. గుర్తింపు కోరుకోలేదు, మెంబర్షిప్ కోరుకోలేదు, ఏది కోరుకోలేదు, ఒక పదవి కానీ నాకున్నది ఏంటంటే, అసలు ధైర్యం సమాజంలో కోల్పోతే మటుకు చాలా డేంజరస్. 5-6 మంది రౌడీలు వచ్చేసి సమాజాన్ని భయపెట్టేస్తాం. నువ్వు నా నియోజకవర్గంలో సాక్షాత్తు ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి నువ్వు రాలేవు, అడుగు పెట్టలేవు అంటే అది ఏమనుకోవాలి? అది ఎందుకంటే అది ఒక చంద్రబాబు గారికి జరిగినట్టు కాదు. ప్రతి ఒక్కరు రేపొద్దున పంచాయతీలో ఉండి ఇంకో వ్యక్తికి జరగచ్చు. నువ్వు పోటీ చేయలేవు పంచాయతీలో కదా, అదే జరుగుతుంది. పంచాయతీల్లో పోటీ చేయడానికి భయపడ్డారు పోయినసారి. అంటే ఒక్కడికి ఉంటే అది వాడి కోపం, ఒక 10,000 మందికి వస్తే అదొక సమూహం తాలూకు శక్తి. అది. సో అలాంటి సమూహాన్ని మనం ప్రతి ఊర్లో పెట్టుకుంటూ వెళ్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత బలంగా చేయగలుగుతుంది. మనం ఏ మంచి ఉద్దేశంతో పెట్టామో కానీ ఈ కూటమి కూడా కేంద్రానికి బలం అయిపోయింది. ప్రధానమంత్రి గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అది చాలా బలం అయిపోయింది. అంటే ఇది మనం చూడండి, ఎక్కడ చిన్నగా మొదలు పెడితే ఎక్కడ దాకా వచ్చిందో. సో మనందరం విభిన్నమైన పార్టీల నుంచి వచ్చినాం, కానీ మనందరి ఉద్దేశం కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో అరాచకాలు ఉండకూడదు. ఇది మన అందరి ఉద్దేశం. సో దీంట్లో ఒక్కోసారి మన మధ్య మాట ఇచ్చి ఒక పార్టీలో ఉన్న నాయకులకే మనకి పడదు. ఒక్కోసారి నన్ను కూడా తిడుతూ ఉంటారు ఒక్కోసారి. అలాంటిది 3 పార్టీలు కలిసినాయి అంటే చిన్న ఉంటాయి కదా డిఫరెన్స్. దీని ఏంటంటే కూర్చోబెట్టి, ఇప్పుడు ఒక ఊర్లో మురళి గారు లాంటి వాళ్ళు ఉంటారు, కొంచెం సామరస్యపూర్వకంగా కూర్చోబెట్టి మాట్లాడాలి మనుషులతోటి. సో మనం అందరం కూడా మినీ యుద్ధాలే చేయాలి, తప్పదు కదా. యుద్ధాలు అంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు, కానీ మనకి మాట డిస్కషన్ పెట్టాలి, డిబేట్ పెట్టాలి, ఒకసారి మాట్లాడాలి, బలాబలాలు చూసుకోవాలి. దాని ప్రకారం స్థానికంగా మన ఇంతమందికి పదవులు ఇవ్వగలిగాం మనందరం. అది టీడీపీ కావచ్చు, మనకి కావచ్చు, మనందరం. అదే కనుక మనందరం లేకుండా ఉండంటే మీరు ఒకసారి ఊహించుకోండి, ఇంకొకరు ఎవరైనా వచ్చినట్టు ఏం జరిగి ఉండేది? అసలు ఉండేవి కాదు కదా.